రావడం జరిగింది. మరి ఈ యొక్క రెస్టారెంట్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంది. హరణి గారు మాకు తెలిసినటువంటి మా సోదరుల ద్వారా ఈరోజు మేడం మా రెస్టారెంట్కి వస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. జనరల్గా నేను ఎప్పుడు రెస్టారెంట్ ఏదన్నా తప్పదు అనుకున్నప్పుడు వెళ్తా, లేదా ఇట్లా మంచి కార్యక్రమాలు ఉంటే కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ ఓనర్స్ మేనేజ్మెంట్ వారు చేయడం జరిగింది. ముఖ్యంగా హరణి గారి ఆధ్వర్యంలో మన అమన్ వేదిక నుంచి ఒక 60 మెంబర్స్ 60 స్టూడెంట్స్ ఆర్ఫనైజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈరోజు వారికి డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది. వారందరికీ వాళ్ళకు నచ్చింది, మన ఆర్ఫనైజ్ పిల్లలందరికీ నచ్చిన ఫుడ్డును ఈ యొక్క ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ వాళ్ళు అందించడం జరిగింది. వారితో పాటు పిల్లలతో పాటు మేము కూడా ఈ యొక్క రెస్టారెంట్లో మాకు నచ్చిన ఐటమ్స్ కూడా మేము తిన్నాం. పిల్లల్ని కూడా అడిగినప్పుడు మాకు నచ్చింది మేము తిన్నాం మేడం, ఇవాళ అంటే కడుపు నిండా తిన్నాం, నచ్చినవన్నీ తిన్నాం, తెలిసింది తెలియంది అంటే వాళ్ళు గతంలో ఎప్పుడు తిని ఉండనటువంటి అనేక ఐటమ్స్ కూడా హరణి గారు మరి వారికి వడ్డించినందుకు చాలా సంతోషం. పిల్లలకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి, మనం పలానా హోటల్లో పలానా ఐటమ్స్ తినాలా, లేదా పలానా కర్రీ తినాలా, పలానా బిర్యానీ తినాలని. అది మనలాంటి అంటే పేదింటి బిడ్డలకు అందడం చాలా కష్టం. కానీ ఈరోజు మరి ఒక సెలబ్రిటీస్ అనే వాళ్ళే కాకుండా ఆర్ఫన్స్ కూడా అంటే ఒక బిడ్డల్లాగా ఈ హోటల్లోకి ఆహ్వానించినందుకు హరణి మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే కాలంలో మంచి చట్టాలు తీసుకొచ్చి భద్రత కల్పించే విధంగా పూర్తి స్థాయిలో వారికి విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అదేవిధంగా షెల్టర్స్ ఉండడానికి షెల్టర్స్ కూడా ప్రభుత్వ పరంగా కూడా చాలా చోట్ల ఏర్పాట్లు చేసినాం. ఇంకా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కూడా మానవతా హృదయంతో నిర్వర్తిస్తూ ఉన్నారు. అమనేజ్ అర్ఫన్ ఈ యొక్క హాస్టల్ కూడా మా మిత్రురాలు ఒకప్పుడు మరి బురుగుల రామకృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఆమె ఒక పేదల కోసం పనిచేసే అంబికా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్ఫన్ హాస్టల్ నిర్వహించడం చాలా సంతోషం. ఒక మానవత